హాట్ అంశాల మీద డిబేట్ న్యూస్ పెంచ్కి స్వాగతం. రాష్ట్రంలో ప్రధానంగా చర్చకొస్తున్నది మొన్న పవన్ కళ్యాణ్ ప్రకటన, ఆ తర్వాత ఇవాళ సాయి కృష్ణ ఉదంతంలో సిఐ అరెస్టు, ఆ పైన సిఐకి అనుకూల ఉద్యమాలు, ఈ వ్యవహారం. అసలు దీంట్లో జరుగుతున్నటువంటి పరిణామాలు సరైనటువంటి దారిలోనే ఉన్నాయా, సమాజం కోరుకుంటున్న స్థాయిలోనే ఉన్నాయా? ఈ అంశాలకు సంబంధించి మాట్లాడిన ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు పురుషోత్తం రెడ్డి, రాజకీయ విశ్లేషకులు. నమస్తే అండి. నమస్తే సాయి గారు. నాగరాజు అరెస్ట్ ఎలా చూస్తున్నారు? చాలా ఆలస్యంగా జరిగింది. ఇది ప్రారంభంలోనే ఈ అంశం బయటకు వచ్చిన వెంటనే చర్యలు, అది అరెస్టా కేసా, ఏ నేరం జరిగితే దానికి రిలేటెడ్గా ఇన్ టైంలో స్పందించి ఉంటే మీరు ఇంట్రడక్షన్ లో మాట్లాడినట్టు ఇది రుజుమార్గంలో నడుచుండేది. ఒక సంక్లిష్టమైన లేదా ఒక విషాదమైనటువంటి అంశం మన ముందుకు వచ్చినప్పుడు ఇన్ టైంలో జోక్యం చేసుకోవాల్సిన వాళ్ళు జోక్యం చేసుకోకపోతే ఆ తర్వాత ప్రతి అంశం సంక్లిష్టంగా మారిపోతుంది. అది ఇప్పుడు జరుగుతుంది. ఎందుకంటే ఒక అంశం ముందుకు వచ్చింది, హేబియస్ కార్పస్ పిటిషన్ వేశారు, అనుమానం పోలీసులు ఏదో చేశారని ప్రాపర్గా స్పందించుంటే, అంటే దాదాపు 2 వారాలు 3 వారాల తర్వాత మర్డర్ కేసు, సాక్ష్యాలు చెరిపేసిన కేసు, బొత్స సిట్ అంటున్నారు. ఇవన్నీ వేసి రేపు కోర్టు ముందు పెడతారు. 29వ తేదీ తీర్పు వస్తుంది. దీని వెనకాల ఎవరున్నారు వాటన్నిటి కూడా విచారణ చేస్తారు. అదేదో స్టార్టింగ్ లో చేసి ఉంటే ఈ పంచాయతీ వచ్చిండేది కాదు కదా. కాబట్టి దీని కులాలు అన్నీ ఆపాదించడానికి మరి సిఐ పట్ల పాజిటివ్ ఒపీనియన్ ఆ ఏరియాలో ఉందని, ఎవరైతే మరణించారో, హత్యకు గురి కాబడ్డారో, పేరు ఏదైనా కావచ్చు, అతని పైన అలిగేషన్స్ ఉన్నాయని, యాంటీ సోషల్ మెంట్ లక్షణాలు ఉన్నాయని ఒక చర్చని తీసుకొస్తున్నారు. ఇన్ టైంలో జరిగి ఉంటే, ఇన్ టైంలో ఈ రిజల్ట్స్ వచ్చి ఉంటే అన్నిటికీ అక్కడే పరిస్థితి అయిపోయిండేది. కానీ ఒకదానికి ఒక సంక్లిష్టత, ఒక చనిపోయిన అతనికి సంబంధించిన ప్రవృత్తి ముందుకు వస్తుంది. అప్పుడేం చేయాలి? సిఐ మంచోడైతే ఇట్లా చేయొచ్చా, అది ఆయన పైన చర్య తీసుకోవచ్చా, కులము, మళ్ళీ రాజకీయాలు అన్ని ఎందుకు వచ్చినాయంటే ఇన్ టైంలో డెసిషన్స్ తీసుకోకపోవడాలి. డెసిషన్ తీసుకుంటే రైట్ సిగ్నల్ చుట్టింది, ప్రభుత్వాన్ని మేడ చుట్టుకునేది కాదు, ఇవన్నీ జరుగుండేటి కావు. కాబట్టి రైట్ టైంలో రైట్ డెసిషన్ తీసుకోకపోవడం వల్ల జరిగిన నష్టం, ఇంకా నష్ట నివారణ వెళ్ళడం, ముఖ్యంగా ఆయన అరెస్టు కేసు ఇవన్నీ ఎందుకు వస్తున్నాయంటే ఖచ్చితంగా హేబియస్ కార్పస్ పిటిషన్, ఖచ్చితంగా కోర్టుకి సమాధానం చెప్పాలి. మనిషి లేడు, ఏమై ఉంటాడు. ఒకవేళ మేము ఇంకా ఎతుకుతున్నామంటే సమాజం మొత్తం పోలీస్ స్టేషన్ చుట్టూ జరుగుతూ ఉంది. వారి తల్లి బయటికి రావడం కావచ్చు, జరిగిన పరిణామాలు కావచ్చు, జగన్ గారు కలవడం కావచ్చు, ఇవన్నీ చూసినప్పుడు అన్ని ఏళ్ళు పోలీస్ స్టేషన్ వైపు చూపిస్తున్నాయి. కాబట్టి కోర్టు సాంకేతికంగా వీళ్ళు ఎవరు ఆధారాలు చెప్పకపోవచ్చు, కానీ కోర్టు కూడా ప్రజల్లో జరుగుతున్నటువంటి భావోద్వేగాన్ని మినహాయింపుగా ఉండలేదు పూర్తి సాంకేతిక పరం. కాబట్టి హేబియస్ కార్పస్ పిటిషన్ రావడం, సమాజంలో అలజడి రావడంతో అనివార్యంగా ఆయన అరెస్ట్ చేయాల్సి రావడం, మర్డర్ కేసు అన్ని బుక్ అయినట్టుగా మనకు కనిపిస్తాయి. కాబట్టి అనివార్యంగా అరెస్ట్ గా చూస్తాను. ఆలస్యం కావడం వల్ల ఇది సంక్లిష్టంగా మారిందని చూస్తాను. అంటే పవన్ కళ్యాణ్ మొన్న తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక రౌడీ ఎలిమెంట్ చచ్చిపోతే నన్నెందుకు లాగుతారు దాంట్లోకి అన్నటువంటి. ఇవాళ కందుల దుర్గేష్ కూడా ఈ అంశం మీద మాట్లాడుతా రౌడీ ఎలిమెంట్స్కి సంబంధించి, అంటే ఇక్కడ చట్టం తన పని తాను చేసిపోతుంది కానీ అనవసరంగా లాగారు అన్నటువంటి పాయింట్ చెప్పుకొస్తున్నారు. సాగర్, ఇక్కడ వాళ్ళు ఎవరిని విమర్శిస్తున్నారు? జగన్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని? నాకు అర్థం కాల. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ తల్లితో మాట్లాడారు, రౌడీ ఎలిమెంట్ తల్లితో మాట్లాడచ్చా? వాళ్ళు చెప్పిందే కరెక్ట్. అది మేము మిత్రపక్షం కదా, చంద్రబాబు నాయుడు గారు చెప్పొచ్చు కదా. ఆలస్యం అవుతా ఉంది, సంక్లిష్టంగా మారుతా ఉందని ఒక బోల్డ్ స్టెప్, ఆ పదం ఆడొచ్చో లేదు, చంద్రబాబు గారు తీసుకున్నారు. సరైన సమయంలో తీసుకోకపోతే తీసుకున్నారు, ఎందుకంటే ఇది ఒక ముగింపు పలకాలని. వెంటనే వడివడిగా కేసు పెట్టడం, సస్పెండ్ చేయడం, అరెస్ట్ కావడం, వారి తల్లితో వారు మాట్లాడడం, ఇవన్నీ సమస్యని ముగింపుకు దశతీస్తోంది, విచారణ వైపు వెళ్తా ఉంది. ఇదే కదా ఉన్నంత పరిష్కారం. ఆ పరిష్కారం ముఖ్యమంత్రి వైపు నుంచి జరుగుతా ఉన్నప్పుడు, మీ ముఖ్యమంత్రి కదా, అందరు ముఖ్యమంత్రి కావచ్చు, పర్టికులర్గా మీ కూటమి నాయకత్వం కదా, మరి ఆయన డెసిషన్ తీసుకుని రౌడీ షీట్ మేము ఎందుకు స్పందిస్తా ఉంటే ముఖ్యమంత్రి గారు స్పందించా రౌడీ షీటర్ పైన? కానీ మీరు విమర్శిస్తా ఉంటే చంద్రబాబు నాయుడు గారినా, జగన్ గారినా, మిమ్మల్ని మీరు విమర్శించుకుంటున్నారా? బేసిక్ గా సాయి గారు, ఒకటి, పవన్ కళ్యాణ్ గారు వైపు వెళ్ళి ఎందుకు చూపించినాయంటే క్యాస్ట్ ఒక కారణం. ఎందుకు క్యాస్ట్ కారణం? ఖచ్చితంగా ఆయన కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడం. కులాన్ని ఆపాదించచ్చా? ఆపాదించకూడదు, కానీ మనం ఆపాదించాం కదా. జగన్మోహన్ రెడ్డి గారి పీరియడ్లో జనసేన మీ పార్టీ ఆ పార్టీ అంది, జగన్ గారిని రాజకీయంగా విభేదించే వాళ్ళందరూ ప్రతిదాని కులం. ఎక్కడ డాక్టర్ సుధాకర్ గారి దగ్గర నుంచి అన్ని
మనం వృత్తిగానో మనిషిగానో చూడలేదు కదా, కులాన్ని ఆపాదించి విమర్శించాం కదా, ఆటోమేటిక్ గా అది మనకు కూడా వర్తిస్తుంది. అదే వాళ్ళకి ఇప్పుడు వర్తించింది. ఆయన కాపు సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి కావడం, పవన్ కళ్యాణ్ గారి క్యాస్ట్ కి సంబంధించిన వ్యక్తి కావడం, దాంతో పాటు కాపులకు అధికారం సంబంధించి ఈ కాలంలో తమిళనాడు ఎన్నికల ఫలితాల తర్వాత మన నుంచి కూడా ఒక ముఖ్యమంత్రి కావాలని చర్చ రావడం, దాంతో అంతర్మదనం, ఇవన్నీ చూసినప్పుడు కాపు నాయకత్వం అనే చర్చ నడుస్తూ వచ్చింది. ఈ కాలంలో పవన్ కళ్యాణ్ గారు నేను ఒక కులాన్ని చూడట్లేదు, కులాన్ని ఎందుకు పరిమితం చేస్తారు అని చాలా మాట్లాడేశారు. కానీ ఇది కులం చుట్టూ నడుస్తూ ఉంది, ఇది ప్లేరప్ అయింది. కాబట్టి ఖచ్చితంగా ఇది ఎందుకు వస్తుందంటే పవన్ కళ్యాణ్ గారి వైపు ఈ అనివార్యంగా ఆయన సృష్టించుకున్న సమస్య ఇది. ఎన్నికల్లో ఏం మాట్లాడడం, ఇప్పుడేం మాట్లాడడం అన్ని కూడా ఒకదానికొకటి వస్తుంది. కాబట్టి పవన్ కళ్యాణ్ గారైనా ఆయన పార్టీ నాయకులైనా రౌడీ ఎలిమెంట్ వద్దంటే బహుశా నెక్స్ట్ జూలైలోనే ఇప్పుడు అసెంబ్లీ సమావేశం నిలదీయండి ప్రభుత్వాన్ని. మనందరూ రౌడీ ఎలిమెంట్ కి అనుకూలంగా ఉంటామా, ఇదేం పద్ధతి, నిలదీయండి, ఎవరు వద్దన్నారు, చేయండి చూద్దాం. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు మొన్న చేసిన ఉపన్యాసం కానీ అవన్నీ సమస్యను జటిలం చేస్తుంది. మళ్ళీ మీకు ఒక ఒత్తిడి ఉంది, ఆ కులం అనే పేరుతో ఒత్తిడి వస్తుంది కాబట్టి దాన్ని వద్దనుకుంటున్నారు. మీరు వద్దనుకుంటే కులాన్ని వద్దనుకునే పరిస్థితి వచ్చి రేపు రాజకీయాలు వేరే మారిపోతాయి. కాబట్టి దాన్ని అనలేక దీని అంటూ ఆయన రౌడీ ఎలిమెంట్ మీరు అంటున్న వ్యక్తిని ప్రభుత్వం ఓదారుస్తా ఉంది, చర్యలకు వైపు వెళ్తా ఉంది. మరి ప్రభుత్వాన్ని డిఫెన్స్ లో పెట్టినట్టు అవుతుంది కదా. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు లేకపోతే జనసేన పార్టీ తమ చుట్టూ వచ్చిన ఒక సున్నితమైనటువంటి ఒత్తిడిని సున్నితంగా ఎదుర్కోవాలి తప్ప ఇట్లా అడ్డగోలుగా మాట్లాడితే ఏమవుతుంటే రివర్స్ అవుతుంది. ఆయన చెప్పిన ఉపన్యాసాలన్నీ కూడా చివరకు ఏదో మాట్లాడారు. చాలా మంది భయపడుతున్నారు, పొరపాటున దాని గురించి ఖచ్చితంగా నిజాలు చెప్తే ఆ కులం ఓట్లు పోతాయని భయపడుతున్నారు అనే మాట ఒకటి మాట్లాడారు. కులం అంటే ఏమని, ఆ కాపులు ఓట్లు పోతాయని మనకేం అవసరం లేదు. అవసరం లేదంటే ప్రజలు కూడా వాళ్ళు కూడా అట్లే ఆలోచిస్తారు కదా. అంటే పరిపాలనతో పాటు కులం అనేది ఒక ఎఫెక్ట్ ఉంటుంది కదా. జగన్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి వాళ్ళ ఉద్దేశాలు ఏవైనా మేము మావాడు అనే భావన ఉంటుంది. అది ఆ పార్టీకి లాభమే తప్ప నష్టమేం కాదు. కానీ ఇప్పుడు దానికి సమాధానం చెప్పలేని పరిస్థితిలో ఉన్నారు కాబట్టి అది నష్టంగా భావిస్తే అది శాశ్వతంగా ఇబ్బంది అవుతుంది. ఆ రకంగా పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ పార్టీ నాయకులు దాని చుట్టూ మాట్లాడుతుంది వచ్చిన ఒత్తిడి తట్టుకోలేక మాట్లాడుతున్న మాటగానే నేను చూస్తాను. అంటే ఇందులో ఒక అర్థం కానటువంటి ఒక అయోమయం ఏంటంటే, అసాంఘిక శక్తి అనేటటువంటి వాళ్ళని చంపితే తప్పు లేదని పవన్ కళ్యాణ్ అన్నట్ట, లేకపోతే చంపి తగలబెట్టి బూడిద కూడా లేకుండా చేస్తే కూడా తప్పు లేదన్నట్ట. సాగర్, మీరు గతంలో కొన్ని ఇన్సిడెంట్స్ చూస్తే దిశ ఇట్లాంటి ఢిల్లీలో సంబంధించిన అమ్మాయి విషయంలో కావచ్చు, ఇట్లా వచ్చినప్పుడు ఒక భావోద్వేగంగా ప్రజల నుంచి ఏమొస్తుందంటే వాడి సంగతి తేల్చేయండి, చంపేయండి అనే ఎన్కౌంటర్ ని ఆహ్వానించిన సందర్భాలు. ఒకనొక సందర్భంలో దిశ విషయంలో ముఖ్యమంత్రి హోదాలో జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో వేసి సెల్యూట్ చేయలేదా ఆ ఘటనకు సంబంధించి. అంటే భావోద్వేగం, ఎందుకంటే ఈ వాయిదాల పేరుతో విచారణ పేరుతో వాడిని ఏమీ చేయలేరు, చివరికి కేసు నుంచి తప్పించుకోవచ్చేమో ఎంతకాలం అనే కసి ఉంటుంది ఆ ఘటన యొక్క తీవ్రతను దృష్టిలో పెట్టుకొని. అలాంటప్పుడు ఇట్లాంటి మాటలు కొన్ని సందర్భాల్లో సక్సెస్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ ఈ ఘటనలో రౌడీ షీటు, యాంటీ సోషల్ ఎలిమెంట్ యాక్షన్ తీసుకుంటే అది ఇట్లాంటి తీవ్ర రూపం యాక్షన్, చనిపోవడం లేకపోతే కాల్ చేయడం లాంటి యాక్షన్ తీసుకుంటే తప్పేంటి అన్నదే మీ అభిమతం అయితే, రాష్ట్రంలో ఉన్న రౌడీ షీట్లు, యాంటీ సోషల్ ఎలిమెంట్ పేరుతో ఇక్కడ ఎట్లా ట్రీట్మెంట్ ఇద్దామా, ఇస్తారా? కాబట్టి ఎక్కడికి దీని ముగింపు? ఒకనొక ఘటన జరిగిపోతే ఇది ఎన్కౌంటర్ కూడా కాదే. ఒకవేళ అతను యాంటీ సోషల్ ఎలిమెంట్ అయితే ఎన్కౌంటర్ కాదు కదా ఇది. ఎక్కడ చనిపోయాడో తెలియదు, ఎలా చనిపోయాడో తెలియదు, తన కాల్ చేయడం ఏంటి, ఇవన్నీ చూసినప్పుడు పౌర సమాజం కానీ అక్కడ జరిగిన ఆ అబ్బాయికి సంబంధించిన అంశం కాదు అది. ఎవరికి వాళ్ళు రాష్ట్రంలో ప్రజలు తమకు తాను చూసుకున్నారు. ఒక పోలీసులో ఒక అధికారం ఉంటే ఎడబడితే ట్రీట్ చేస్తే రేపు నా పరిస్థితి ఏందని ప్రతి ఒక్కరూ ఆలోచించారు. జగన్ గారి పర్యటన అది రిఫ్లెక్ట్ అయింది. ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేక ప్రాంతాల్లో ర్యాలీలు కూడా చేసింది. వెనకాల రాజకీయం ఉండొచ్చు, చేసే ఎసులుబాటు ఎందుకు వచ్చింది, చేసే అవకాశం, చేసిన అవసరం ఎందుకు వచ్చిందంటే ప్రజలందరూ కూడా ఈ యాటిట్యూడ్ ని అంగీకరించాలి. ఆ అబ్బాయి ఎవరో కూడా పట్టించిపోయినారు. కాబట్టి యాంటీ సోషల్ ఎలిమెంట్ కఠినంగా శిక్షించాలి అనే భావన ప్రజల్లో ఉంటుంది. సినిమా స్టైల్లో ట్రీట్మెంట్, సినిమా స్టైల్లో కొట్టడం, బయట రౌడీల్ని హీరో లాక్కుంటూ కొట్టుకోబోవడం ఇవన్నీ సినిమాల్లో బాగుంటుంది. ఒకవేళ అదే కరెక్ట్ అని మీరు భావిస్తే మొత్తం ఇంప్లిమెంట్ చేయాలి కదా. నీకు నచ్చిన వాటి పేరు చేసేస్తే అట్లా. రాష్ట్రంలో ఎవరైతే యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఉన్నారని పేరుతో అరెస్ట్ అయి ఉన్నారో లేకపోతే కేసులు పెట్టున్నారో ఇప్పుడు జైల్లో ఎందుకు పెట్టడం? జైల్లో తీవ్రమైన నేరాలు చేసిన జైల్లో శిక్షణ ఇస్తారు. లైఫ్ అంటే తీవ్రమైన నేరాలు చేసిన వాళ్ళు కదా. ఇంకోళ్ళందరినీ అట్నే చేసేద్దామా? సాధ్యమా? దేనికి అడ్డుపోటు ఉంటుంది. కాబట్టి ఇట్లాంటిది భావోద్వేగమైన పాయింట్ ఆఫ్ వ్యూలో మేము సమర్థిస్తాం అనుకుంటే కొన్ని సందర్భాల్లో సక్సెస్ కావచ్చు. ఈ సందర్భంలో సక్సెస్ కూడా కాలేదు. అతను దిశ లాంటి విషయాల్లో ప్రజల నుంచి వచ్చింది మనం ఎన్కౌంటర్ చేసేయండి అని కొన్ని సందర్భాల్లో వస్తూ ఉంటుంది. పసిపిల్లల పైన
అమాయకుల పని ఇట్లా జరిగినప్పుడు ఏంది దుర్మార్గం అంటారు. అది అట్లాంటిది కూడా కాదు కదా ఇది. కాబట్టి అది సందర్భం అది కాదు, ఈ సాంప్రదాయం మంచిది కాదు. కాబట్టి ఇట్లాంటి వాటిని వెనకేసుకు రావడం అనేది నేను ముందు చెప్పినట్టు వారి మీద వచ్చిన ఒత్తిడిని తప్పించుకోవడం కోసం ఎత్తుగడలో భాగంగా నేను చూస్తాను. ఇక్కడ మీకు ఇన్ని సంవత్సరాల మీ ఎక్స్పీరియన్స్‌లో మామూలుగా ఎన్‌కౌంటర్‌లు చూసుంటారు, లాకప్ డెత్‌లు చూసుంటారు. చచ్చిపోయిన మనిషిని తగలబెట్టేసి బూడిద కూడా దొరకకుండా జరిగిన సంఘటన ఎప్పుడైనా చూసారా? మనం సినిమాల్లో కూడా చూడలేదు. అది విచిత్రం ఏంటంటే సినిమాల్లో ఏదైనా చూస్తుంటాం. ఆ సినిమాల్లో ఎక్కడ జరగని చూసేది సినిమాల్లోనే. జరిగే అవకాశం లేనిది కూడా సృష్టిస్తారు. వాళ్ళకి ఇట్లా ఊహ రాలా. ఏంటి ఇట్లా మామూలుగా ఏం చేస్తారు? తీవ్రమైన సమస్య వచ్చినప్పుడు ఎన్‌కౌంటర్ చేసేస్తారు. బహుశా ఈళ్ళు కాల్పుల్లో ఏదో జరిగింది, ఎదురు కాల్పుల్లో తప్పించుకోవడానికి ఇతను ఉన్న కేసులన్నీ చూసి యాటిట్యూడ్, ఆరగెన్సీ, అదుపు తప్పే ప్రవర్తన అతనిలో ఉంది కాబట్టి అతను పోలీసుల మీద దాడి ఏదో చెప్తారు. ఇది చూసినాం ఒక ఎండ్ పాయింట్‌లో. కానీ తగలబెట్టేయడం అంటే ఏంటి? తగలబెట్టేయడం అంటే సాక్ష్యాలు లేకుండా చేయడం. కాబట్టి ఇది ఎన్‌కౌంటర్ అంటే ఏదో సమస్య వస్తుంది అనుకున్నారేమో. లేకపోతే ఎన్‌కౌంటర్ చేయాలని ఆలోచన కూడా వచ్చినట్టు లేదు. ఎక్కడన్నా వాళ్ళు ట్రీట్మెంట్ ఇది వాడిని సీరియస్ యాక్షన్ తీసుకోవడం, కొట్టారా? కొడితే కొట్టాట్లో చనిపోయినాడా? కాబట్టి ఆ బూడిదలో లేకుండా చేయడం అనేది సాక్ష్యాలు లేకుండా చేసే పద్ధతిని ఈరోజు సృష్టిస్తే దాన్ని సమాజం హర్షించదొకటి. మనం ఊహకందని మీరంటారు గతంలో నేనే కాదు, మీరే కాదు, మనం ఊహకందని తీసే సినిమాల్లో కూడా ఇట్లాంటి ఘటనలు మనం ఎప్పుడు చూడలేదు. బస్ ఇంక దీన్ని చూసి ఏమన్నా సినిమాలో అట్లాంటి సీన్‌లు వస్తాయేమో. కాబట్టి ఇది కదా నేననేది మొదటి నుంచి కూడా మీడియా గాని, మీలాంటి వాళ్ళు గాని, మనలాంటి అందరిది ఆ అబ్బాయి పట్ల ఏదో కొన్ని ఆ ఏరియాలో కొంత వ్యతిరేకత ఉంది. అతని యాటిట్యూడ్ పట్ల, బిహేవియర్ పట్ల ప్రజల్లో వ్యతిరేకత ఉంది. ఆ సందర్భంలో అతనికి ట్రీట్మెంట్ ఇచ్చే క్రమంలో సీఐ పట్ల సానుకూలత కూడా ఉందని నేను కూడా విన్నాను. నాకు కూడా ఒకరిద్దరు ఫోన్ చేసి చెప్పారు. మీరు అనలిస్ట్‌లుగా అన్నీ మాట్లాడుతున్నారు. రెండో కాయిన్ కూడా చూడండి. అతని పట్ల ఉన్నాయని. అప్పుడు కూడా ఇదే ప్రశ్న. యాక్షన్ తీసుకోండి తప్ప ఇదేంటంటే అది కరెక్టే సార్, సీఐ గారు అంత దూరం వెళ్లాల్సింది కాదు. అయితే పోలీసులు అంత దూరం వెళ్లాల్సింది కాదు. కానీ అబ్బాయి మంచోడు కాదు. మళ్ళీ ఒక వాదన. అంటే ఎందుకంటున్నానంటే ఇవన్నీ ఈ ఈ కోణాలు కనపడతాయి. కాబట్టి ఖచ్చితంగా అక్కడ ప్రజల్లో ఎలాంటి అభిప్రాయం ఉన్నా దాన్ని యాక్షన్ తీసుకునే పద్ధతిలో పోవాలి తప్ప ఇంకో పద్ధతిలో పోతే కాదు. కాబట్టి ఇది భయపడినంత ప్రజలు చివరకు నన్ను ఒకరిద్దరు మాట్లాడి విజయవాడోళ్ళు ఆ పిల్లోని గురించి మీకు తెలియకుండా సమర్థిస్తున్నారు. ఎక్కడన్నా మన వీడియోల్లో ఆ పిల్లోడు మంచోడనో, చెడ్డోడనో సర్టిఫికేట్ ఎవరైనా ఇచ్చారా? బాధ్యత గల జర్నలిస్టులుగా మీరు అనేక ఈ విషయం మీద మాట్లాడారు. నేను అందరూ మాట్లాడాం. బాధ్యత గల వ్యక్తులు అందరూ. ఎక్కడైనా ఆ పిల్లోడు గుడ్ సర్టిఫికేట్ ఇచ్చామా? బ్యాడ్ సర్టిఫికేట్ మనకి ఎందుకు ఆ పిల్లోడితో కాదు పని. యాటిట్యూడ్‌తో పని. కాబట్టి వ్యవహరించే తీరుతో పని గాని తప్ప ఇంకోటేం కాదు. కాబట్టి ఈ తరహా యాటిట్యూడ్ వల్లనే సమాజం తీవ్రంగా ప్లేరప్ అయిపోయింది. జగన్ గారు వెళ్ళినతో అది పెద్ద బ్లాస్ట్ అయిపోయింది రాష్ట్రంలో. కాబట్టి అది గమనించాలి పాలకులు గాని, దీన్ని మాట్లాడేవాళ్ళు. ఎందుకు ప్రజలు రివోల్ట్ అయినారు? రివోల్ట్ మీన్స్ ఇదిలోకి రాకపోవచ్చు. ప్రతి ఒక్కరూ వ్యతిరేకించారు కదా దీంట్లో. లేకపోతే చంద్రబాబు నాయుడు గారు అంత సీనియర్ నాయకుడు ఎందుకని ఆమెను పిలిచి మాట్లాడడం, మర్డర్ కేసు పెట్టడం, అరెస్ట్ చేయడం ఇవన్నీ ఎందుకు చేశాడు? అంత అమాయకం ఏం కాదు కదా. ప్రజల్లో అది ఉంది ఆ భావన. కాబట్టి ఇట్లాంటి సన్నివేశాన్ని ఎవరు చూస్తుంటారు? బహుశా దీన్ని చూసి ఇంకేమన్నా సినిమాలు తీస్తారో చూడాలి. అంటే ఇక్కడ ప్రధానమైన కాన్సెప్ట్ ఏంటంటే సీసీ కెమెరాలు ఫుటేజ్ కూడా మిస్ చేశారట. ఇప్పుడు పోలీస్ స్టేషన్‌లో సీసీ ఫుటేజ్ లేదు. ఇతన్ని ఏదో ఒక హోటల్‌లో ఉంచారు అన్నటువంటిది మొన్న జడశ్రవణ్ చెప్పుకొచ్చారు. అట్లాగే ఒక 2 హాస్పిటల్‌కి కూడా తీసుకెళ్లారు. ఆ తర్వాత ఆర్ఎంపీ దగ్గరికి తీసుకెళ్లారు. ఇయన్నీ కూడా చెప్పుకొచ్చారు. ఈ కోణంలో విచారణ జరుగుతదనుకుంటున్నారా? లేకపోతే ఈ కేసు క్లోజ్ దిశగా విచారణ జరుగుతదనుకుంటున్నారా? సార్ నాకు లీగల్ పాయింట్ ఆఫ్ వ్యూ తెలియదు గానీ హెబియస్ కార్పస్ పిటిషన్‌లో ప్రభుత్వం సిట్ కూడా వేస్తా ఉంది అని విన్నాను. ఎందుకంటే వేస్తారో లేదో తెలీదు. మర్డర్ కేసు పెట్టారు. దీని మీద సిట్ వేసేసారు. ఇప్పుడు వీళ్ళ మీదే సిట్టు. ఓకే. ఇది వేశారు కాబట్టి సిట్ వేయడంలో కూడా మంచిదే. దానిలో విచారణ జరిపి వాస్తవాలు వస్తే మంచిదే. ఈ హెబియస్ కార్పస్ పిటిషన్ చుట్టూ నడుస్తున్నాయి ఇవన్నీ నేను భావిస్తున్నాను. ఎందుకంటే 29 తేదీ రావచ్చు. కాబట్టి ఖచ్చితంగా ప్లేర్ అప్ టు పోలీస్ స్టేషన్ చుట్టూనే ఏళ్ళన్నీ చూపిస్తున్నాయి కాబట్టి కోర్టు కూడా స్పందిస్తుంది కాబట్టి మనిషి లేడు. కాబట్టి ఇప్పుడు మర్డర్ కేసు పెట్టారు. ఎవరిపైన? సీఐ పైన అరెస్ట్ చేశారు. ఇవన్నీ కోర్టుకి చెప్తారు. మేము యాక్షన్ సీరియస్ గా తీసుకున్నాము అని చెప్తారు. కోర్టులో జడ్జి గారు ఏ పాయింట్ అడుగుతారో లేదు కానీ కామన్ సెన్స్ తో ఆలోచిస్తే ఒక ప్రశ్న అయితే పోలీసులను అడగాల్సి వస్తుంది కదా. కోర్టు అయినా మీరైనా నేను. అదేంటంటే బహుశా 2 వారాలు 3 వారాల ముందు కదా హెబియస్ కార్పస్ పిటిషన్ కోర్టులో ఫైల్ అయింది. ఇప్పటి వరకు కోర్టులో అది ఏమైందో చెప్పకుండా, అంటే మాకు కేసు వచ్చింది, మేము విచారణ చేస్తున్నాం, ఎంక్వైరీ చేస్తున్నాం, వెతుకుతున్నాము అని చెప్పలేదు. అయితే పోలీస్ స్టేషన్ లోనే జరగడం జరిగింది అనేది లేదు. ఈ రెండు లేకుండా ఇన్ని రోజులు బట్టి
ఆల్ ఆఫ్ సడన్ మర్డర్ కేసు టు సిఐ. అంటే సిఐ మర్డర్ కేసు, అటెంప్ట్ మర్డర్ కూడా కాదు, మర్డర్ కేసు. సాక్ష్యాలు తుడిపేశాడు. ఈ 2 సిఐ లెవెల్లో జరిగిందనే కదా ప్రభుత్వం కేసు పెట్టింది. ఆమె యొక్క కంప్లైంట్ వాళ్ళు తీసుకొని కోర్టు ఏముంటుంది, ఈ 2-3 వారాల తర్వాత వరకు ఇది తెలియలేదంటే ఎవరు వైఫల్యం? ప్రోత్సహించాల్సిన అవసరం లేదు. దానిపైన వాళ్ళు ఏం చేస్తున్నారంటే సిఐ స్థాయిలోనో పోలీస్ స్టేషన్ స్థాయిలోనో ఒక మర్డరు, ఒక లాకప్ డెత్, లేకపోతే కంటిన్యూషన్ గా కాల్ చేయడం, ఇవన్నీ జరిగినాయి అంటే, సీసీ కెమెరాలు దొరకపోవడం ఇవన్నీ జరిగినాయంటే, ఇంత పెద్ద జరుగుతుంటే పోలీస్ స్టేషన్ పరిధిలో 2 వారాలు 3 వారాలు వాళ్ళు వచ్చి కోర్టుకు రావడం, ఏరియాస్ పార్ ఇవన్నీ జరిగిన తర్వాత 3 వారాల తర్వాత స్టెప్ తీసుకున్నంటే ఈ 3 వారాల వైఫల్యాన్ని ఖచ్చితంగా కోర్టు ప్రశ్నిస్తుంది. అందుకనే సిట్ వేశారు అనుకుంటున్నాను నేను. ఎందుకంటే మేము ఆ అంశాలు విచారించడం కోసం సిట్ వేసామని ఖచ్చితంగా కోర్టు ముందు చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది. లేకపోతే కోర్టు ఆగ్రహానికి గురవుతుంది. కేసు పెట్టేసాం, అరెస్ట్ చేసేసామంటే గతంలో 2-3 వారాలు ఏమైంది, ఎందుకు కోర్టుకు చెప్పలేదు? సిఐ లెవెల్లోనే లేదా పోలీస్ లెవెల్లోనే ఈ ఈ ఈ అటెంప్ట్ జరిగిందంటే, హేబియస్ కార్పస్ పిటిషన్ వచ్చిందంటే అప్పుడే మర్డర్ కేసు పెట్టి కోర్టుకు వాస్తవాలు చెప్పు ఉండాలి కదా. చెప్పలేదంటే 3 వారాలు ఏం జరిగింది, దీనికి బాధ్యులు ఎవరనే క్వశ్చన్ ఖచ్చితంగా కోర్టు నుంచి వస్తుంది. అందుకని సిట్ వేస్తున్నారు, వేసుంటారు. నేనంటుంది ఏంటంటే యాడికి దారి తీయచ్చు. మీరు అన్నట్టు ఇంకా వాళ్ళ తల్లి ఇంకా ఇంత మించి పోరాడుతుందని నేను అనుకోను. పోరాటం కూడా కష్టమే. కానీ హేబియస్ కార్పస్ పిటిషన్ ఉంది కాబట్టి ఖచ్చితంగా దానికి ఆన్సర్ చేయాల్సి వస్తుంది. అప్పుడు దీని వెనక ఏం జరిగింది, ఈ 3 వారాలు ఏం జరిగింది అనేది ఖచ్చితంగా సిట్టి తేల్చాలి కదా. ఘటన తేల్చాలి. హేబియస్ కార్పస్ పిటిషన్ వేసిన ఇంతకాలం తర్వాత మర్డర్ కేసు దారి తీయని పరిస్థితి ఏంది, ప్రభుత్వానికి సమాచారం లేకపోతే ఎవరు బాధ్యులు, దానికి మధ్యలో ఏమైనా జోక్యం చేసుకోవాలా తెలుసా అనేది ఒకటి వస్తుంది. ఈ మొత్తం సీక్వెన్సీలో సీసీ కెమెరాల సమస్య ముందుకు వస్తుంది. ఎవరో అంటే విన్నాను, బస్ స్టాండ్ పరిధిలో ఎక్కడ ఈ శవాన్ని ఆడ పెట్టేస్తున్నారు స్ట్రెచర్ మీద, కానీ అది అనాథ శవం సృష్టించడానికి ఫస్ట్ ప్రయత్నించారు, కానీ ఆయన ఘాట్లు అవి ఉన్నాయి కాబట్టి చేయలేకపోయినారని ఒక వాదన వినిపించింది. జడా శ్రవణ్ గారు ఇంకొక వాదన వినిపిస్తున్నారు, రజనీ గారు ఈ వాదన వినిపించారు, లాయర్ రజనీ గారు. ఇట్లా రకరకాల వాదనలు వినిపిస్తున్నప్పుడు ఏడాడు తీసుకోవాలి అంటే, పోలీస్ స్టేషన్లో ఏమన్నా కొట్టారా, కొట్టే క్రమంలో అదుపు తప్పి కొట్టే క్రమంలో ఏమన్నా పడిపోవడం, తర్వాత హాస్పిటల్ తీసుకురావడం ఇట్లాంటివి ఏమైనా జరిగినాయా, దానివల్ల ఇవన్నీ అంటే బై మిస్టేక్ జరిగిందా లేకపోతే ఇంకోటి జరిగిందా, ఇట్లాంటివి ఏదో కంప్లీట్ జరుగుండేది. ఎక్కడ ఆధారాలు లేకుండా సీసీ కెమెరాలు పోయినా, తర్వాత కాల్ చేస్తే దాని పరిస్థితి పోయినా ఖచ్చితంగా కోర్టు ముందు చాలా మంది బాధ్యులుగా తేలక తప్పదు. ఆ బాధ్యులుగా తేలే క్రమం ముందు నడుస్తుంది. అయితే ఇది ఎంతకాలం నడవచ్చు చెప్పలేము. ఎంత కాలం అనేది ఇక్కడ ముఖ్యం తప్ప, కేసు అయితే నడుస్తుంది. కోర్టు కేసులో వాళ్ళ తల్లి చేయలేకపోయినా నడుస్తుంది కాబట్టి ఎక్కడో ఒకటి ముగింపు పలకాలి. కాబట్టి టైం అనేది చాలా ఇంపార్టెంట్ గా ఉంటుంది అనుకుంటున్నాను. ఎక్కువ టైం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ టైం తీసుకునే క్రమంలో ఈ కేసు ఏమవుతుందో చూడాలి. వాస్తవంగా ఈ కేసులో సిఐ నాగరాజుకి ఏ వ్యక్తిగత కక్ష ఏమన్నా ఉండి ఇతని చంపినట్టు చూడాలా, లేకపోతే ఇతన్ని అనుకోకుండా చచ్చిపోయినట్టు చూడాలా, లేదా ఇప్పుడు ఆయన కోసం ఉద్యమాలు చేస్తున్న వాళ్ళు అనుకుంటున్నట్టుగా ఆ దుష్ట శిక్షణ శిష్ట రక్షణలో భాగంగా చంపినట్టు అనుకోవాలా, లేదంటే ఉన్నతాధికారులకి తెలియకుండా అతన్ని తీసుకొచ్చారు అని అనుకోవాలా, ఎలా అనుకోవాలి అసలు ఇతన్ని తీసుకొచ్చిన కేసు వ్యవహారం? నేను అనుకుంటుంది, అతని బ్యాక్గ్రౌండ్ చూసినా, ఎవరో చనిపోయాడో అతని బ్యాక్గ్రౌండ్ చూసినా, అతనికి ఏం పెద్ద బ్యాక్గ్రౌండ్ అంటే, ఆయన మీద కేసులు ఉన్నాయని నాతో మాట్లాడిన వాళ్ళు, విజయవాడ నుంచి కొంతమంది టీవీలో పాపులర్ గా గట్టిగా మాట్లాడుతుంటాం కదా, నాతో మాట్లాడిన వాళ్ళు 1-2-3 ఏం చెప్పారంటే, మీరు వన్ సైడే వింటున్నారు, ఆ అబ్బాయి యొక్క ప్రవర్తన అనేది కొంతమంది చెప్పారు నాకు కూడా. అయితే ఈ టైప్ ఆఫ్ ట్రీట్మెంట్, ఈ టైప్ ఆఫ్ ప్రాసెస్ ని సమర్థిస్తామంటే దాన్ని వాళ్ళు కూడా వ్యతిరేకించారు. ఆ విషయంలో సిఐ గారిది పోలీసులు తప్పే, అలా చేసి ఉండాల్సింది కాదు. ద సేమ్ టైం వన్ సైడే చేసి ఆయన చాలా మహానుభావులా క్రియేట్ చేసేస్తుందంటే, ఆయన గురించి క్యారెక్టర్ గురించి ఎవరూ చెప్పలేదు, జరిగిన సంఘటన మనం చెప్పాం. అంటే ఆ ఏరియాలో ఆ అబ్బాయి యొక్క ప్రవర్తన పట్ల కొంత రిజర్వేషన్ ఉందని నాకు అర్థమైంది. నాకు ఆధారాలు లేవు కాబట్టి చనిపోయిన వ్యక్తి గురించి, ఇంత విషాద గురించి మనం మాట్లాడలేము. బట్ అతని మీద ఒక ఉందని సాధారణంగా సాయి గారు జర్నలిస్ట్ గా మీకు కూడా తెలుసు, ఈ రౌడీ బ్యాక్గ్రౌండ్ కలిగిన వాళ్ళు, యాంటీ సోషల్ మీడియా లక్ష్యాలు ఉండేవాళ్ళు, ఈ తాగేసి వీధుల్లో అల్లరి చేసే వాళ్ళని కొట్టాలనే ఫీలింగ్ ప్రజలకు ఉంటుంది. అది ఒక బలము బలహీనత కూడా. కోపం వచ్చేప్పుడు ఏదో ఒకటి చేయాలంటుంది. బలహీనత అది కరెక్ట్ కాదు, పోలీసులు చేయకూడదు, చేసి దాని పర్యవసరం రేపు అందరి మీద ఇదే, ఈరోజు తాగినోడి మీద చేయొచ్చు, రేపు కేసు ఇంకో ప్రత్యర్థి మీద చేయొచ్చు కదా, అందువల్ల మనం ఒప్పుకోం దాన్ని. కానీ ఫీలింగ్ ఉంటుంది ఆ ఏరియాలో. ఎవరైతే ఆ పిల్లోడు ఉన్నాడో, ఆ పిల్లోడు ఏదన్నా యాంటీ సోషల్ ఎలిమెంట్ రిలేటెడ్ యాక్టివిటీ చేసి ఉంటే సహజంగా వాళ్ళు ఫీల్ అయి ఉంటారు కదా,
ఆ చుట్టుపక్కల వాడే మా అంటే చిన్నపిల్లవాడే కాబట్టి 2 వీధిలో 3 వీధిలో విజయవాడలో అతని గురించి తెలిసి ఉండొచ్చు కొద్దిగా. ఖచ్చితంగా వాళ్ళు ఏం ఫీల్ అవుతారు? 4 పీకాలనే ఫీలింగే ఉంటుంది. అంతకు మించి ఎవరో చనిపోయాడో అతనికి అంత కెపాసిటీ ఉన్నట్టు కూడా లేదు. ఇదేదో రాజకీయ కుట్ర వీటిలో నేను చూడలేను. ఎందుకంటే అతని బ్యాక్‌గ్రౌండ్ చూస్తే అట్లా అనిపియట్లేదు. లోకల్‌కే పరిమితం అయ్యుంటాడు. ఈయన లోకల్ సీఐగా ఇట్లాంటి ఇష్యూ వచ్చినప్పుడు కొంచెం కటువుగా ఉంటాడు. అంటే ఇట్లా ట్రీట్‌మెంట్ ఇచ్చే విషయంలో ఉంటాడు. థర్డ్ డిగ్రీ ప్రదర్శిస్తుంటాడనే మాటలు వినిపిస్తున్నాయి. కానీ అక్కడ వాళ్ళేం ఫీల్ అవుతారు అంటే మంచిదే కదా! ఈడు ఇట్లాంటోడు కాబట్టి కొట్టాడు. కాకపోతే ఏదో జరగరాని చోట జరిగిపోయింది, చనిపోయాడు అని ఒక మాట అంటున్నారు. ఏదైనప్పటికి కూడా ఈ ఈ ఈ మొత్తం సీఐకి ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో అక్కడ సానుభూతి ఉన్నట్టే కనిపిస్తోంది. ఉద్యమాలు చేసే వాళ్ళ ఉద్దేశం ఏదైనా కావచ్చు కానీ అతను ఆ డెసిషన్ అంత ఎక్స్‌ట్రీమ్‌కి వెళ్ళి చనిపోయే వరకు తెచ్చుకోకుండా ఉంటే బాగుంటుంది. 2 ఈ కాల్ చేయడం ఇవన్నీ ట్రీట్మెంట్‌లో వెళ్ళిపోయారు కాబట్టి ఇప్పుడు అతను తప్పుగా చూస్తున్నారు కానీ ఎవరైనా ఇట్లాంటివి వచ్చినప్పుడు ఆ సీఐ కొంచెం ఫెరోసస్‌గా ఉంటాడు, 4 పీకుతాడు, అందువల్లనే కంట్రోల్‌లో ఉంటారు ఆ ఏరియా అనేది కూడా ఒకటి ఉంది ఆ ఏరియాలో చెప్పిన మాట ప్రకారం. ఆ మేరకు ఉన్నప్పుడు సీఐ మంచోడు, చెడ్డోడు అని సర్టిఫై ఇచ్చే ఉద్దేశం కాదు కానీ ఆ సీఐ పట్ల ఆ సానుభూతి ఏదో ఉన్నట్టుంది ఆ ఏరియాలో. అది మనకు కనపడతా ఉంది. కొంతమంది మాట్లాడే మాటలు. కానీ వాళ్ళెవరు కూడా దీన్ని సమర్థించలేని పరిస్థితి వస్తా ఉంది. కాబట్టి ఆ సీఐ నేను అనుకుంటుంది ఓన్ డెసిషనే అనుకుంటున్నాను. అంటే ప్రాథమిక అంచనా ప్రకారం ఓన్ డెసిషనే అంటున్నాను. అంటే అన్ని కొట్టాలో చంపాలని కాదు కానీ రావడం మ్యాన్ హ్యాండ్లింగ్ లాంటివి ఏమైనా చేసినాడా అనేది అనిపిస్తుంది. ఇప్పటివరకు మనకు బయట వాళ్ళు చెప్పే మాటలు జరుగుతున్న పరిణామాలు చూస్తుంది. అయితే ఎక్కడ తప్పు జరుగుతోంది? జరగరాని ప్లేస్‌లోనే కొట్టేసి చనిపోయాడు అప్పటికప్పుడే. ఇంక దాన్ని సరిదిద్దుకోలేక ఈ తప్పులన్నీ కాల్ చేయడం, హాస్పిటల్స్, సీసీ కెమెరాలు ఇంత చేసిన తర్వాత హేబియస్ కార్పస్ పిటిషన్ వేసిన తర్వాత ఖచ్చితంగా పై అధికారులకు తెలిసి ఉంటుంది కదా! నీకు ఈ ఘటన వరకు పరిమితం అయిపోయినా కానిస్టేబుల్స్, సిబ్బంది ఉంటారు. ఎవరో ఒకరు బయటకు వచ్చేస్తుంది సమాచారం. కానీ వాళ్ళు రాలేదనుకుందాం. కానీ హేబియస్ కార్పస్ పిటిషన్ వేసిన 2, 3 వారాల పాటు నడిచినప్పుడైనా పై అధికారులు ప్రభుత్వం మాట్లాడుకొని జరిగింది జరుగుంటే ఎట్టబోయి ఉండాలి, ఆ రోజే కేసు పెట్టుండాలి క్వశ్చన్ వస్తా ఉంది. కాబట్టి ఆ సీఐ ఓన్ డెసిషన్ అనుకుంటున్నాను ఈ వ్యవహారంలో. 2 ఆ సీఐ జరిగిన తర్వాత పై అధికారులు కూడా ఇతను పిల్లోడి యొక్క లెవెల్ వివాదం కాదనుకొని వదిలేసినారుగా భావిస్తాం. అంతకుమించి కుట్రలు కుతంత్రాలు వెనకాల ఉంటాయనే సమాచారం నాకైతే లేదు. రైట్. ఫైనల్‌గా ఒకటి చెప్పండి. ఈ ఉదంతం తర్వాత పవన్ కళ్యాణ్ స్పందన తర్వాతన పంతం నానాజీ మాట్లాడినటువంటి సందర్భంలో ఇప్పుడు జనసేన శ్రేణులు నాయకులందరూ, ఎమ్మెల్యేలందరూ కూడా స్పందిస్తున్నారు. పవన్ కళ్యాణ్ వార్నింగ్ ఇచ్చిన తర్వాత మీరందరూ ఎందుకు సైలెంట్‌గా ఉంటున్నారు అన్నాక. వీళ్ళందరూ రైజ్ చేసిన కొత్త పాయింట్ ఏంటంటే, కాపులకి సంబంధించి రిజర్వేషన్లు చంద్రబాబు నాయుడు ఇస్తే జగన్మోహన్ రెడ్డి తీసేశాడు. అట్లాంటోడు కాపుల గురించి ఎందుకు మాట్లాడతాడని అడుగుతున్నారు. బాబు గారు కాపులకి రిజర్వేషన్లు ఇస్తే తీసేశాడా జగన్? టైగరు అది మెడికల్ కాలేజీ రిలేటెడ్ గా వచ్చిన సబ్జెక్ట్ అనుకుంటాను. 5% కదా, 10% ఈబీసీలకు కేంద్ర ప్రభుత్వం అంతే కదా, అంటే వాస్తవంగా అవును. అంతకు ముందు ఒక ఇదేసి కమిషన్ వేసి 2019 ముందు చంద్రబాబు గారు కాపులకి రిజర్వేషన్ అని బీసీల్లో కమిషన్ ద్వారా చేశారు. అయితే 50కి పైన అన్నారు. అప్పుడు 50 దాటిన తర్వాత అంటే దాన్ని కోర్టు ఒప్పుకోలేదు. అప్పుడు తర్వాత ఈడబ్ల్యూఎస్ అది కేంద్ర ప్రభుత్వం అసలు ఏకసభ్య కమిషన్ దాంట్లో ఒక సంతకం పెట్టలేదు, అది వేరే సంగతి. కానీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాని దేశవ్యాప్తంగా ఈబీసీలో 10% అగ్రకులాల్లో పేదలకు 10% ఇచ్చింది. ఆ 10% అగ్రకులాల్లో ఉన్నటువంటి అందరికీ వర్తించేటువంటి రిజర్వేషన్. అది ఇది అసెంబ్లీలో కూడా చర్చ నడిచింది. చంద్రబాబు నాయుడు గారు అది ఇవ్వలేకపోయినాం కాబట్టి సగం ఇచ్చేశాడు కాపులకి. ఇది నిజానికి అన్సైంటిఫిక్, అన్ఫైర్ కూడా. ఎందుకంటే కాపుల డిమాండ్ ఏంటి? బీసీలో చేర్చమని. బీసీలో చేర్చమంటే ఓసీలు పర్మనెంట్ చేయడం ఏంటి? ఇప్పుడు ఈ 5% ఇచ్చిందని పర్మనెంట్ గా ఓసీలో ఉండడానికి వాళ్ళు బీసీలో చేర్చమని కదా. కాబట్టి దాన్ని చేయలేకపోయాడు కాబట్టి ఎక్కడో సంతృప్తి పడతాను ఇచ్చారు. అది కరెక్ట్ కాదు. ఎందుకంటే అన్ని కులాలు, అగ్రకులాల్లో ఉన్నటువంటి రెడ్లు, నాయుళ్ళు, బ్రాహ్మణులు, అన్ని రకాల అగ్రకులాలు కలిపి 10%. దాంట్లో ఆ పర్సెంట్ ఒక కులానికి ఇస్తానంటే అది లీగల్ కూడా సాధ్యం కాదు. మీకు మహారాష్ట్రలోనూ ఇంకొక 2 రాష్ట్రాలు ఇట్లాంటి ప్రయత్నం జరిగినప్పుడు దానికి కోర్టు ఒప్పుకోలేదు. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో క్లారిటీగా చెప్పారు, నేను బీసీ రిజర్వేషన్ కుదరదు. 2 ఈ రకంగా అగ్రకులాల్లో ఉన్నటువంటి ఈబీసీలు అందరికి కల్పిస్తున్నటువంటి 10% 5% అనేది టెక్నికల్ గా రాంగు, నేను ఒప్పుకోనని చెప్పి నిర్మోహమాటంగా చెప్పాడు. కాపులకు ఇంకో పద్ధతిలో నేను చేస్తానని చెప్పాడు. కాబట్టి ఇది సాధ్యం కాని దాన్ని ఇచ్చి మళ్ళీ ఇప్పుడు జగన్ గారు ఓపెన్ గా చేశారు. అసెంబ్లీలో ఈరోజు రికార్డ్స్ ఉన్నాయి. ఆయన ఏమి దాపరికంగా పోలా.
నిర్మోహమాటంగా అసెంబ్లీలో ఎవరేమనుకున్నా పర్లేదు, నా పాయింట్ ఆఫ్ ఇది, దీన్ని అంగీకరించే ప్రశ్న, దాన్ని మేము అలో చేయము, అందరికీ వర్తించే రిజర్వేషన్ ఒక కులానికి ఇస్తే అప్పుడు ఏమవుతుంది, మళ్ళీ రెడ్లకి ఎంత ఇవ్వాలి, నాయులకి ఎంత ఇవ్వాలి, కొంచెం మెడికల్ లాంటి సీట్లలో ఇప్పుడు 10 సీట్లు వచ్చాయనుకోండి, 5 సీట్లు ఒకే కులానికి రావడం అనేది మెరిట్ లో వస్తేనో లేదా కాంపిటీషన్ లో వస్తేనే ఇబ్బంది లేదు, లేదా రూల్ ఆఫ్ రిజర్వేషన్ లో వస్తే బెటర్. మీరు చేయలేని పని తీసుకొచ్చి ఆడ చేయడం అనేది కరెక్ట్ కాదనే పద్ధతిలో ఆ రోజు జగన్ గారు ఇచ్చారు. నాలాంటి వాళ్ళు కూడా దాన్ని సమర్థిస్తారు. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నమాట ఇప్పుడు వారు మన ఉపన్యాసంలో కూడా చెప్పారు, ఇప్పుడు మాట్లాడుతున్నారు దాన్ని నానాజీ మాటలు ఈ రెండు కలిపి చూస్తే, ఒకటి పవన్ కళ్యాణ్ గారు ముఖ్యంగా విజయ్ తమిళనాడులో గెలిచిన తర్వాత ఆయన మానసికంగా బాగా ఒత్తిడికి గురవుతున్నాడు, ముఖ్యంగా కాపు కులంలో. ఆ ఒత్తిడికి గురైనా చూద్దాం అనే మాట అయినట్లేదు. వాళ్ళందరూ ఏమో మాకు పదవులు ఇవ్వండి, కాపులకు 4 మంత్రి పదవులు ఇవ్వాలి, కార్పొరేషన్ ఇవ్వాలని అని డిమాండ్ చేస్తుంటే పవన్ కళ్యాణ్ రీజు కొట్టేసి ఉంటాడు. కానీ ఆయన ఏమంటున్నాడు, మీరు ముఖ్యమంత్రిగా ట్రై చేయండి అంటున్నారు ఆ కులం. దాన్ని కొట్టలేడు. కొట్టలేకుండా ఏం చెప్తున్నాడు, నేను కాపుల కోసం పార్టీ పెట్టలేదు, కాపుల కోసం రాజకీయాలు చేయలేదు, గతంలో కాపులు పెద్దన్న పాత్ర పోషించాలి, రాష్ట్ర భావం లేదు, కుల భావం తెచ్చుకుంది మనమే కదా. ఇవన్నీ చెప్పిన తర్వాత వాళ్ళ ఆశలు వచ్చినాయి, ఈ రోజు నా కులంతో కాదు అంటున్నాడు. మనం మాట్లాడితే ఆ కులం ఓట్లు దూరం అవుతాయని అంటారు. సాయి గారు, ఒకటి కులం అనేది సున్నితమైన అంశం. ఇప్పుడు రెడ్లు ఉన్నారు, మా నాయకుడు జగన్ అంటారు, ఆయన జగన్ ఏమో సర్టిఫికేట్ ఇయ్యడు. కమ్మాస్ ఉన్నారు, చంద్రబాబు నాయుడు మా నాయకుడు మా వాడు అనుకోవచ్చు, పవన్ కళ్యాణ్ గారు మా వాళ్ళు అనుకోవచ్చు. వాళ్ళు అనుకోవచ్చు, మీకు దానికి పెద్ద ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, వాళ్ళు వేసేవాళ్ళు వేయచ్చు. కానీ నేనేమంటానంటే అలా అనుకొని ఓట్లు వేసేటప్పుడు ఏమో ఎంజాయ్ చేసి ఇప్పుడు అయిపోయిన తర్వాత ఆ కోరికల ముందు వచ్చినప్పుడు నాకు ఆ భావన లేదని డైరెక్ట్ గా మాట్లాడితే రేపు వాళ్ళు నీకెందుకు ఓటేయాలి? దానికి తోడు ఆ ఒత్తిడి ఎంత దూరం ఉందంటే పక్కన రామచంద్రపురం ఎక్కడో వారు కాపుల్లో ఆత్మీయ సమావేశంలో వైసీపీలో ఉన్న కాపు లీడర్తో సమావేశం వేసినారు. ఈ సమావేశం పెద్ద ఇంపాక్ట్ కాపుల్లో క్రియేట్ చేసింది. ఎలాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేసిందంటే బొత్స సత్యనారాయణ గారు, తర్వాత ఈయన అంబటి రాంబాబు గారు, పేర్ని నాని గారు, గీతా గారు, వంగా గీతా గారు చూస్తా ఉంటే మంత్రి స్థాయిలో ఉన్న 10 మంది కాపు నాయకులు కనిపిస్తున్నారు అక్కడ వైసీపీలో. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అవసరం నేను కోసం కాదు, ఇంకో 15 ఏళ్ళు వారే ముఖ్యమంత్రి కూడా అనౌన్స్ చేసిన తర్వాత ఇంకా కాపు కులం ఫీలింగ్ ఏం ఉండదు. ఒక పవన్ కళ్యాణ్ గారి యొక్క అడ్మినిస్ట్రేషన్, ఆయన విశాల దృక్పథంతో ఉన్న ఓట్లు వేయాల్సింది తప్ప కులం పేరుతో ఓటు వేయాల్సిన అవసరం లేదు. కులమే ఒక పాయింట్ వచ్చినప్పుడు ఏమని ఆలోచిస్తారు? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వెనకాల పోతే ఆయన ముఖ్యమంత్రి కాడంటే ఆయన కాదలుచుకోలేదు 15 ఏళ్ళు. 2, పవర్ షేరింగ్ ఎట్లుంటుంది, ఆయన ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తారు, ఆ తర్వాత ఎంతమంది కాపులకు అవకాశం వస్తుంది? లేదు. అదే ఇప్పుడు వైసీపీనో అధికారంలోకి వచ్చింది అనుకోండి, ఉప ముఖ్యమంత్రి కాపుకి గ్యారంటీ కదా. అప్పుడు గీతా గారికి ఇస్తామన్నారు పిఠాపురంలో పోటీ చేసినప్పుడు, వంగా గీతా గారికి ఒక ఉప ముఖ్యమంత్రి గ్యారంటీ. ఇప్పుడు బొత్స సత్యనారాయణ గారు, అంబటి రాంబాబు గారు, వీళ్ళందరూ మినిస్టర్ మెటీరియల్ కదా దాదాపు. ఇంకా చాలా మంది ఉంటారు, నాని గారు గోదావరి జిల్లాలో ఇట్లా చాలా మంది ఉన్నారు, వీళ్ళందరూ మినిస్టర్ మెటీరియల్స్. ఓ 3-4 మంత్రుల కెపాసిటీ కనిపిస్తోంది. మరి కాపు ఫీలింగ్ తో ఓటేసేవాడు ఎవడైనా మరి మనకెందుకు వేస్తారు ఓటు? ఇటువైపు వేస్తారు. వైసీపీకో తెలుగుదేశంకి వేస్తే ఓ 4 అంతా అవుతారు, పర్సనాలిటీస్ అనే కనపడుతున్నాయి కదా పెద్ద పెద్ద తలకాయలు అనేది ఒత్తిడి బాగా కాపుల్లో పెరగతుంది. సరే, ఈ అసహనాన్ని భరించలేకుండా కులం లేదు అని మాట్లాడే పరిస్థితి ఒకటి కనిపిస్తా ఉంది. ఒకటి పవన్ కళ్యాణ్ కూడా సమస్య. ఈ నానాదికి సంబంధించి కూడా ఆ ఒత్తిడి భరించలేకుండా జగన్మోహన్ రెడ్డి గారిని ఎలా పడితే అలా, ఇది అధికారం తెచ్చిన అహంకారం, దాంతో పాటు అసహనం. అధికారం తెచ్చే అహంకారం అందరికీ ఉంటుంది, పవర్ అనేది అట్లాంటివి చేస్తుంది. అసహనం యాడ్ నుంచి వస్తుందంటే దేనికి సమాధానం లేదు. ముఖ్యంగా బేస్ అయినటువంటి కాపుల్లో వస్తున్నటువంటి ఒత్తిడి. ఒకటి ముఖ్యమంత్రి కామంటున్నారు, నాకు పదవి ఇవ్వమంటే నువ్వు కొట్టేస్తావు, ఎంతమంది పదవులు ఇస్తాను, మీరు ముఖ్యమంత్రి గారు మహాప్రభు అంటే ఈ రోజు చెప్తే రేపు మాకు వ్యూహం ఉంది అని చెప్పేయడానికి కూడా ఇష్టపడలేదు, ఎందుకంటే కూటమిలో ఇబ్బంది వస్తుందని. కాబట్టి పవన్ కళ్యాణ్ గారిలో కానీ, వాళ్ళ మంత్రుల్లో కానీ, వాళ్ళ ఎమ్మెల్యేల్లో కానీ ఒక అసహనంతో కూడుకున్న వ్యాఖ్యలు, అధికారం తెచ్చినటువంటి అహంకారం, అన్నిటికన్నా మించి కింద వస్తున్నటువంటి ఒత్తిడిని సమాధానం చెప్పుకోలేని నిస్సహాయ స్థితి నుంచి వస్తున్నటువంటి వ్యాఖ్యలుగానే దీన్ని నేను చూస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది పరిస్థితి. ఓవరాల్గా అయితే సాయి కృష్ణ ఉదంతంలో ఒక అరెస్ట్, అది సర్కిల్ ఇన్స్పెక్టర్ అరెస్ట్కి వ్యతిరేకంగా ప్రజా ఉద్యమం. అదే సందర్భంలో సాయి కృష్ణ ఉదంతంలో న్యాయం జరిగిందంటున్న కుటుంబం. రాబోయేటువంటి రోజుల్లో పరిణామాలు ఎలా ఉంటాయో చూద్దాం.